ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ఈ దేశ ప్రజలను దగా చేస్తూ మోసం చేస్తున్నాయి. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖార్గే ఆర్ఎస్ఎస్ విషయంలో మోహన్ కందను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను మాట్లాడిన విషయాలు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక ఖార్గే గారు మోహన్ భగవత్ను మాట్లాడాడు. అనేక విషయాల్లో వాస్తవాలను మాట్లాడి వాస్తవాలు బయటికి రావాలి, వాస్తవాలు ఈ దేశ ప్రజలకు తెలియాలనే ఆలోచనతోని కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఆర్ఎస్ఎస్ మీద. అది వాస్తవాలు మాట్లాడాడు. ఆయన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మాట్లాడాడు. భారత రాజ్యాంగానికి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని నిబంధనల ప్రకారమే మాట్లాడాడు. చట్టాలను గౌరవించుకుంటూనే మాట్లాడడం జరిగింది కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి. మరి మోహన్ భగవత్ కూడా ఒక మనిషే కదా, దాంట్లో మాట్లాడడం తప్పేముంది? అయితే ఆ రాష్ట్ర ఎంపీ, కర్ణాటక రాష్ట్ర ఎంపీ, బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నప్పుడు ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నిస్తాడా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ను ప్రశ్నిస్తే రాజకీయాల్లో బతుకుతారా? వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అంటే ఏమన్నట్టు? అంటే ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ను మాట్లాడకూడదు. అది అర్థం కాలే. మరి ఆ బీజేపీ ఎంపీకి అవగాహన ఉండి మాట్లాడుతుండా, అవగాహన లేక మాట్లాడుతుండా? అది ప్రజలు గమనిస్తున్నారు. ఏమని మాట్లాడాడు ప్రియాంక ఖార్గే గారు? ఏమని మాట్లాడాడు? అయ్యా, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఉంది. మరి ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే మీకు ఆ సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఎందుకంటే భారతదేశంలో ఏ స్వచ్ఛంద సంస్థలైనా ఏ రాజకీయ పార్టీలైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. ఒక ఉగ్రవాదులు, తీవ్రవాదులు తప్ప, ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు, నక్సలైట్లు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. మరి ఎందుకు చేసుకోలేదని అడిగాడు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి గారు. దాంట్లో తప్పేముంది? అంటే ఈ దేశానికి ఉగ్రవాదానికన్నా తీవ్రవాదానికన్నా ప్రమాదకరమైన సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నట్టు అర్థం. ఇయాలో వాస్తవానికి ఆర్ఎస్ఎస్ను ఈ దేశం నుంచి నిషేధించాలి. ఏదన్నా ఈ దేశంలో ప్రమాదం ఉన్నది అంటే అది ఆర్ఎస్ఎస్ఏ. అది వాస్తవం. ఉగ్రవాదానికన్నా ప్రమాదం అది. ఉగ్రవాద సంస్థ కన్నా, ఇవాళ తీవ్రవాదుల కన్నా, నక్సలైట్ల కన్నా
ప్రమాదము అనేదే ఆర్ఎస్ఎస్. ఇవిటికే రిజిస్ట్రేషన్ చేసుకోరు ఈ సంస్థలను ఈ దేశంలో. కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఏంటి? ఇది కూడా ఉగ్రవాద సంస్థ అన్నట్టే కదా ఆర్ఎస్ఎస్ అన్నది. ఈ దేశానికి ప్రమాదం అన్నట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ని ఈ దేశం నుంచి నిషేధించాలంటున్నాం. ఇది వాస్తవం. ఒక దళితుడైనటువంటి కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి గారిని ఏమని మాట్లాడుతున్నారో ఉన్న వాస్తవాలే మాట్లాడాడు కదా. ప్రియాంక ఖార్గే గారు ఉన్న వాస్తవాలే మాట్లాడాడు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు 45 కోట్ల మంది. మీ ఆర్ఎస్ఎస్ ఎంతనయ్యా ఈ దేశంలో? $45 కోట్ల మంది ఉన్నటువంటి ఈ జాతులను నువ్వు అవమానించినట్టు ఎట్లా మాట్లాడతావు? మీ ఎంపీ గారు అందుకోసమే ఈ దేశానికి ఏదన్నా ప్రమాదం ఉన్నదంటే అది ఆర్ఎస్ఎస్తోనే. ఎందుకంటే ఆనాడు ఈ దేశానికి స్వతంత్రం రాకుండా చేసింది కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రిటిష్ వాళ్లకు వత్తస్సు పలికే అటువంటి సంస్థనే ఆర్ఎస్ఎస్. మీ ఆర్ఎస్ఎస్ అధినేతనే కదా సవర్కరు. ఆయన ఆనాడు బ్రిటిష్ వాళ్లకు చెంచాగిరి చేసి ఏజెంట్గా పనిచేసి ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు అని చెప్పినటువంటి వాడే సవర్కర్. ఇయలో గాంధీని చంపినవాడు ఆర్ఎస్ఎస్ అధినేత గాడ్సే. అంటే మీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటి? ఈ దేశం కోసం ఉద్యమం చేసింది కాదు. ఈ దేశానికి స్వతంత్రం రావాలని మీరు కోరుకున్నది కాదు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో మీ పాత్ర లేదు. ఇవాళ మేము హిందూ అని చెప్పి హిందూ ముసుగులో ఈ దేశంలో ఉన్న అసలైన హిందువులను మోసం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ సంస్థ. మోహన్ భగవత్ ఆ ఆర్ఎస్ఎస్ సంస్థకు మోహన్ భగవత్ నాయకత్వం వహిస్తున్నాడు. అంటే ఒక ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించినట్టే ఆర్ఎస్ఎస్ దానికి నాయకత్వం వహిస్తున్నాడు. అయినా కూడా ఈ దేశానికి మోహన్ భగవత్ అంటే అయినా ఉగ్రవాద సంస్థ నాయకునిగా తయారయ్యాడు. ఇది వాస్తవం. ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ సంస్థకు 1000 కోట్లలో చందాలు వసూలు చేశారు ఈ దేశంలో. ఇప్పుడు 2014 నుంచి 2026 వరకు లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఆర్ఎస్ఎస్ సంస్థకు అని అడుగుతున్నాం మేము. ఈ దేశంలో ఉన్నారు కదా మీరు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడో లక్షల కోట్లు చందాలు వచ్చాయి మీకు. 2014 నుంచి 2026 దాకా 2014 దాకా 1000 కోట్లు వస్తే 2014 నుంచి 2026 దాకా దాదాపు మీ దగ్గర 2 లక్షల కోట్ల ఆస్తులున్నాయి, డబ్బుంది. దానికి ఈ దేశంలో ఎందుకు ఈ ట్యాక్స్ కడతలేరు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ చూపిస్తలేరు? అంటే మీ సంస్థ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టే మీ సంస్థ ఉగ్రవాద సంస్థ. ఇయలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇయలో ఈ దేశం ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటి ఈ దేశం ఉన్నటువంటి రైల్వే మొదలుకుంటే అన్ని
మరి ఇండస్ట్రీలను కంపెనీలన్నిటి కూడా ఈ దేశ సంపదను మొత్తము మరి అంబానీకి అదానికి దోషపెడుతున్నారు. వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఆర్ఎస్ఎస్ సంస్థకి ఇప్పిస్తున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ఈ దేశ ప్రజల డబ్బు, కేంద్ర ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసి నీవు అదాని అంబానికి దోషిపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర తిరిగి ఫండ్ రూపములు, చందాల రూపములు ఆర్ఎస్ఎస్ సంస్థలకు లక్షల కోట్లు మరి దోషిపెట్టే కార్యక్రమం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు. ఇది వాస్తవం కాదా? ఆ డబ్బంతా ఈ దేశ ప్రజల్ని కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బు కదా. కాబట్టి మా ప్రియాంక ఖార్గే గారు అడుగుతున్నది తప్పేముంది? ఈ దేశ వాసులం, నిజమైన వారసులం మేమే, ఆది జామౌని వారసులం మేమే, ఈ దేశానికి అఖండ భారతానికి అసలైన వారసులు మేమే అని చెప్తున్నాము. మీరు కాదు అని చెప్తున్నాము. అసలైన హిందువులము, అసలైనటువంటి వారసులము మేమే. ఈ దేశానికి ద్రోహులు మీరు. ఇది వాస్తవము. మీరు హిందూ ముసుగులో ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నారు తప్ప ఈ దేశంలో హిందువులకు మీరు ఏం చేసిండ్రో, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చేసిండ్రో చెప్పండి. వాస్తవ విషయాలు చెప్పాలి కదా ప్రజలకు. ఒక రావుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి, మతం పేరు మీద తప్పుదోవ పట్టించి మీరు ఈ దేశానికి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అప్పటి నుండి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నది బీజేపీ అన్నది. అధికారం వచ్చిన తర్వాత లక్షల కోట్లు బీజేపీ పోగు చేసుకున్నది, లక్షల కోట్లు ఆర్ఎస్ఎస్ దోషిపెట్టింది. ఇది వాస్తవం కదే. ఈ దేశంలో వాస్తవానికి మరి హిందువులకు ఏమైనా చేశారా? ఒక రాముని గుడి తప్ప ఈ దేశంలో అసలైన హిందువులకు ఎక్కడైనా గుళ్ళు కట్టారా? మందిరాలు కట్టారా? శివుని మందిరం కట్టారా? వెంకటేశ్వర మందిరం కట్టారా? ఈ దేశంలో కామాఖ్య మందిరం కట్టారా? దుర్గామాత మందిరం కట్టారా? ఎక్కడ లేదే. మరి ఈ దేశంలో ఉన్నటువంటి అసలైన సాంప్రదాయమైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవతలు దేవుళ్ళు ఉన్నారో వాళ్లకు మందిరాలు కట్టుకొని అసలైన హిందువులు ఈ దేశంలో నివసిస్తుంటే మీరు ఒక రాముణ్ణి, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఈ దేశ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంది అంటున్నా. ఈ దేశంలో ఒక రాముణ్ణి తప్ప ఆర్ఎస్ఎస్ ఎవరికి కూడా పూజించదు. ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఒక రాముణ్ణి తప్ప అసలు ఎవరిని కూడా ఒప్పుకోరు. వాళ్ళు శివుణ్ణి ఒప్పుకోరు, దుర్గామాతను ఒప్పుకోరు, వెంకటేశ్వరుని ఒప్పుకోరు, కామాఖ్యమ్మని ఒప్పుకోరు. వీళ్ళు అసలైన హిందూ దేవతలు. మరి వీళ్ళని ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోసమే మీరు మతం పేరు మీద, రాముని పేరు మీద ఈ దేశాన్ని నాశనం చేస్తుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల పక్షాన, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనుల పక్షాన, ఆదివాసుల పక్షాన మా ప్రియాంక ఖార్గే గారు మాట్లాడింది వాస్తవం. ఎన్నటికైనా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ నిషేధించవలసిందే. ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్ తరిమేయవలసిందే. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం గురించి మాట్లాడే హక్కు లేదు.
ఈ దేశానికి స్వాతంత్ర కోసం పోరాటం జరుగుతున్నప్పుడు వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళకు ఏజెంట్లుగా పనిచేశారు. సావర్కర్ ఎవరు? ఆర్ఎస్ఎస్ సంస్థ నాయకుడు కదా. సావర్కర్ ఎవరు? బ్రిటిష్ వాళ్లకు సరెండర్ అయి బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేసిన వ్యక్తి కాదా? మీరెట్లా హిందువులు అవుతారు చెప్పండి? గాంధీని చంపినటువంటి వాడు ఎవడో ఆర్ఎస్ఎస్ నాయకుడు కాదా? మరి మీరంతా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులను చంపాలని భగత్ సింగ్ను, సుభాష్ చంద్రబోస్ను మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా వీళ్ళని చంపేసింది మీ సవర్కరు. బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా తయారై ఈ దేశంలో ఎవరైతే ఈ దేశం కోసం పోరాటం చేస్తుండో ఆ నాయకుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఆనాడు సుభాష్ చంద్రబోస్ను చంపింది, భగత్ సింగ్ను చంపింది, గాంధీని చంపింది. గాంధీని మీరే చంపారు, వాళ్ళనేమో బ్రిటిష్ వాళ్ళతో చంపించారు. మరి ఈ దేశ వారసులు మీరెట్లయితారో అని అడుగుతున్నాం. ఈ దేశ వారసులు మీరెట్లవుతారో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎట్లయితుంది? కాబట్టి ఈ దేశ ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్తున్నాం. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ దేశంలో అసలైన హిందువులు కానీ ఈ దేశ ప్రజలు కానీ భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళే అసలైన హిందువులు, ఈ దేశ ప్రజలు అని చెప్తున్నా. మీరు కాదు అని చెప్తున్నా. అందుకోసమే ఇవాళ ఈ దేశ ప్రజలు కూడా అన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితికి వస్తే మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి కేటీఆర్ హరీష్ రావు ఆల్రెడీ బీజేపీలో కలవాలని ఆలోచన చేస్తున్న తరుణంలో అసలు బీఆర్ఎస్ని విలీనం చేద్దామన్నటువంటి ఆలోచనలో మరి బీఆర్ఎస్ కేటీఆర్, హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. బీజేపీ వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు. హరీష్ రావు నీతి వాక్యాలు చెప్తున్నావు, కేటీఆర్ నీతి వాక్యాలు చెప్తున్నాడు. మా ప్రభుత్వం వచ్చినాక మేము చూస్తాం, ఐఏఎస్ ఆఫీసర్ల సంగతి చూస్తాం, అంటే ప్రభుత్వ అధికారుల సంగతి చూస్తాం. మేమే అధికారంలోకి వస్తున్నాం. ఎక్కడ వస్తున్నారా మీరు? కేటీఆర్ ఎక్కడ వస్తున్నారు? మెట్రో మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నుబడ్డది. మెట్రో తయారైందంతా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే. 1000 కోట్లు దోషింది మీరే. కాళేశ్వరం ప్రాజెక్టు దోషింది మీరే, మెట్రో దాంట్లో దోషింది మీరే. మొత్తం దోపిడీ చేసిన డబ్బంతా మీ దగ్గర ఉంది. మీరు మళ్ళా నీతులు చెప్తున్నారు. మెట్రో విషయంలో ఇంకా అసలు పనులే మొదలు కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి వినమిస్తున్నాడు. ఇంకా ఈ సిటీలో, హైదరాబాద్ సిటీలో మెట్రో అన్ని ప్రాంతాలకు పోయే విధంగా చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచనతోని మెట్రోను ఇంకా కూడా సిటీ సరౌండింగ్ ఏరియాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి దృష్టి అట మెట్రో మీద పడ్డదట. అరే 10 ఏళ్ళు మీరు దోసుకొని ఊకే దోపిడీ అంటే మేము 3 లక్షల కోట్లు దోసుకున్నాం కదా, 30,000 ఎకరాల భూమిని దోసుకున్నాం కదా, వీళ్ళు కూడా అదే విధంగా దోస్తారేమో అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు. మీరు నీతులు చెప్తారా? మీరు అధికారులకు వస్తారా? కేసీఆర్ దొర కేటీఆర్ దొరను ఈ తెలంగాణ ఉన్నటువంటి 99% 99% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆదివాసీలు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతున్నా. 99% ఉన్నటువంటి ప్రజలు దొరను నమ్మే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. కేటీఆర్ దొరను, కేసీఆర్ దొరను, హరీష్ రావు దొరను నమ్మే పరిస్థితి, మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు అంటున్నా. మీరు నీతులు చెప్తున్నారు. మీరు ఆ నీతులు చెప్పండి. ఎవరు అన్నట్టు సంసారి సందులో అంటున్నట్ట ఏదో రక్షెక్కిందట. అగో ఆ విధంగా చెప్తున్నారు మీరు సంసార్లు. మీరు ఇక్కడ మాకు ఈ ప్రజలకు చెప్తే నమ్ముతారా? ఈ రాష్ట్రంలో సంపద అంతా మీరే కదా దోచింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఉన్నటువంటి సంపదనంతా దోచుకున్నది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కదా. 3 లక్షల కోట్లు దోచుకొని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నది మీరే కదా. అది ప్రజలకు తెలుసు కదా. ఇలా మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడుతుండు కేటీఆర్. పేదవాళ్ళు నవ్వుకుంటారా బాబు? కేటీఆర్ 10 ఏళ్లలో పేదల గురించి ఏంటంటే మాట్లాడినావా? ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడి రావా మీరు? వాళ్ళకి ఏం చేసిర్రు ఒకసారి ఎప్పుడు 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రో చెప్పండి. తెలంగాణ ప్రజలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, పేద ప్రజలకు మీరు ఏం చేసిర్రో ఒకసారి చెప్పండి. అన్నీ లుచ్చా మాటలు మాట్లాడగా కేటీఆర్, ఈ రండా మాటలు మాట్లాడకు. ఎవరు వినరాయా నీ మాట? కేటీఆర్ ఎవరు నమ్మరు. ఎందుకు? హరీష్ రావు నీ మాట ఇవ్వడంతో మీరు అధికారంలోకి వస్తారా? ఈ రాష్ట్రంలో మీరు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోషింది. నిజాం తర్వాత ఒక రజాకార్ల తర్వాత మీరే ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని వర్గాల ప్రజలు అణిసివేసింది. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసింది. తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని అంటున్నా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు కేటీఆర్. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అవును, మా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. హామీలన్నీ నెరవేరుస్తున్నాడు. అరే భయ్, మీరే 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మీరు మాట్లాడే అధికారం తులం బంగారం గురించి మాకు గుర్తుంది భయ్, మేము చేస్తాం. మరి మీరు ఎన్ని ఏళ్ళలో చెప్పండి. మరి నేను మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చారా? మోసం చేయలేదా? ఇంటికి ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చారా? మోసం చేయలేదా మీరు? బీసీలకు బీసీ బంధు ఇస్తారని ఇచ్చారా? మోసం చేశారు కదా. దళితులకు దళిత బంధు ఇస్తారని ఇచ్చారా? మోసం చేశారు కదా. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇచ్చారా మీరు? కేటీఆర్ మాట్లాడితే చాలా ఉన్నాయి. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలా ఉన్నాయి. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించి మీరు పట్టించుకున్నారా? ఇలా అంటాడు, ఇక మేము నెక్స్ట్ వచ్చినాక ఇక మొత్తం ఉద్యమకారుల మీదనే దృష్టి పెడతాం. అరే లుచ్చానా కొడుక, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించే ఒక్క మాట మాట్లాడలే. అమరవీరుల కుటుంబాలు 1200 మంది బిడ్డలు చనిపోతే ఒక్కనాడు 1200 మంది బిడ్డల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. కనీసం ప్రస్తావన కూడా తీయలేదు. ఇప్పుడట ఈ మొగోడు మళ్ళా 5 ఏళ్ళ అచ్చనట మళ్ళీ మాట్లాడుతున్నాట వీళ్ళ కోసం. అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా అంటున్నా. మీ చేతికి అధికారం వస్తే
ఇక ఎస్సీలు ఎస్టీలు బీసీలు బతికే పరిస్థితి ఉంటుందా మీకు అధికారం వస్తే? అందుకోసమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి 99% ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన ఆదివాసులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అంటున్నా. అది గుర్తుపెట్టుకోవాలంటున్నా. 0.5 కూడా లేరు మీరు, మళ్ళీ మీకు అధికారం అప్పైపోంటారు ఈ ప్రజలు. అంటే మీ అయ్యా ముఖ్యమంత్రి అవుతాడు, నువ్వు మంత్రి అవుతావు, నీ హరీష్ రావు మంత్రి అవుతాడు. అంటే ఈ బీసీలు ఎస్సీలంతా మీ దగ్గర అడక తినాలా? అందుకోసమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చాడు. వాస్తవానికి అవన్నిటి కూడా ఓటేను కొట్టి నెరవేరుస్తారు. ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు, రైతులకు, ఆడిబిడ్డలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా అమలు జరిగిపోతాయని చెప్తున్నాం. మీరు దీనికోసం నీతులు చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు దీనికోసం నీతులు చెప్పవలసిన అవసరం లేదు. చివరికి వస్తే ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, ప్రభుత్వ అధికారులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారు. మీరేంట్రే భయ్? మీరేంట్రే? మీ దొర కుటుంబానికి భయపడాలా వీళ్ళు? మీ దొర కుటుంబానికి భయపడాలా వీళ్ళు? ఏం తమాషా వేస్తున్నారా? ఒక్క అధికారుల జోలికి పోరా, ప్రభుత్వ అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల జోలికి పోండి, మీ సంగతి తెలుస్తాడు. అంటే మేము త్వరలో మాకు భయపడాలని బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? తమాషాలు చేస్తున్నారా? అంటే తెలంగాణ రాష్ట్రం నీ అయ్యే జాగిరి అనుకుంటున్నావా? ఇది 99% ఉన్న ప్రజల్ని తెలంగాణ గుర్తుపెట్టుకో కేటీఆర్. ఖబర్దార్, ఇంకోసారి తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని అధికారులను బెదిరించాలని చూస్తే బాగుండదు. ఐఏఎస్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఐపీఎస్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అంటే వాళ్ళని బెదిరిస్తున్నావు నువ్వు. అది గుర్తుపెట్టుకో. అలాంటి బ్లాక్మెయిల్ చేసి బెదిరించే కార్యక్రమం పెడితే ఉరుక్కుండే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రభుత్వ అధికారులకు అండగా ఉంటారని చెప్తున్నా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నీ అయ్య జాగిరి, నీ తాత జాగిరి కాదు తెలంగాణ. జాగ్రత్త మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్త మాట్లాడితే మేము కూడా జాగ్రత్త మాట్లాడతాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ భయపడ్డోడు ఎవరు లేడు. తెలంగాణ కోసం ఆనిసలు కష్టపడ్డ వాళ్ళం. అది గుర్తుపెట్టుకో.